భారతీయులైనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చూడదగినటువంటి సినిమా. ఇందులో కులాలు మతాలు అనేటువంటిది ఏమీ లేదండి. అలా మీకు బయట ఎవరో వచ్చి ఇలా ప్రాపకాండ చేసే విషయాన్ని మీ ముందుంచడం కోసం మల్ల రమేష్ గారు మనకి బయట జరిగే విషయాన్నిటిని స్పష్టంగా మన కళ్ళకు కనపడేలాగా చూపించారు. చాలా బాగుంటుందండి సినిమా. వచ్చి చూసిన తర్వాత మీకు చాలా బాగా అర్థమవుతుంది. వందే భారత్, భారత్ మాతా కీ జై. వందే భారత్ మూవీ చాలా చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి మూవీస్ అసలు రాలేదు. ఎందుకంటే మనం అప్పుడెప్పుడు కొన్ని సినిమాలు మాత్రం చూసాం. దేశభక్తి సినిమాలు అయితే చాలా తక్కువగా వస్తుంటాయి. కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి మూవీ దేశభక్తి మూవీ ఏదంటే వందే భారత్ అని మనం చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మూవీలో కుల మతాల మధ్య భేదం వల్ల కొంతమంది చెప్తున్నారు ఇలా చేయడం తప్పు అలా చేయడం తప్పు అని. కానీ భారతదేశంలో మనుషులందరం ఒకటే, సమానమే. ఏ కుల మతాల భేదాలు లేవు మన భారతదేశంలో. ఎక్కడ చూసుకున్నా కానీ అలాంటి ఏమీ లేవు. మత సామరస్యం కానీ అలాంటివి ఏమీ చూపించుకోకుండా అందరం ఒకటే, అందరూ అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా కలిసి ఉండడం అనే భావాన్ని ఈ మూవీ ద్వారా చూపించడం జరిగింది. మన కన్నతల్లిని ఎలా ప్రేమిస్తామో మనం కూడా మన భారతదేశాన్ని అలా ప్రేమించాలి. ప్రతి ఒక్క ఇండియన్ వచ్చి ఈ మూవీ చూడాలి. ఇప్పుడే చూసుకున్నాము, ఒక ఆర్మీ మేజర్ వచ్చారు, చాలా వయసు ఉన్న ఆయన, నడవడానికి కూడా ఓపిక లేను ఆయన స్టిక్ పట్టుకొని వచ్చారు. ఎందుకంటే భారతదేశం మీద ఉన్న ప్రేమ. అందుకని ఆయన వచ్చి చూస్తున్నప్పుడు మనం అలాంటి వాళ్ళు కూడా వచ్చి చూడాలి. ఒకసారి వచ్చి చూడండి, నచ్చకపోతే మళ్ళీ చూడండి, అరే ఎందుకు నచ్చలేదు అనేసి. నచ్చితే మళ్ళీ చూడండి. అట్లా అందరికి చెప్పండి, వచ్చి చూడమని చెప్పండి. వందే భారత్, వందే భారత్, వందే భారత్, వందే భారత్. Please subscribe Kalyani All Rounder YouTube channel.